రేయ్ బాల్ వేరా కాచుకోరా ఈ బాబు గారి దెబ్బ. ఓ షిట్ అయ్య బాబాయ్ బాల్ సార్ తెలిసింది. రేయ్ ఎవడ నన్ను పేపర్ బాల్తో కొట్టింది? బాబాయ్ సార్. నేను కదా సార్. రే బాబు ఎందుకు అలా ఆడుతూ టైం వేస్ట్ చేసుకుంటావు? బాగా చదువుకుంటే కార్లు బంగ్లాల్లో తిరుగుతావురా, లేదంటే రోడ్ల మీద అడుక్కుతుంటావు. సార్ నాకు డౌట్. ఏంట్రా అది? మీరెందుకు సార్ రోజు ఆటోలో వస్తారు? మీరు బాగా చదువుకోలేదా? వీడేంటి ఇలా అనేసాడు? భలే అడిగారు మామ. వీడేంటి ఎంత మాట అనేసాడు? పరుగు పోయేలాగా ఉంది, ముందైతే వెండి కొట్టేద్దాం. రేయ్ నాకెదురు సమాధానం చెప్తావరా? రే మామా నాకు మ్యాథ్స్ లో 9 మార్కులు వచ్చారా? అవునా? సార్ ఏమంచి మా నాన్న చేసి సైన్ పెట్టించుకుని రమ్మన్నారు. ఈ మార్కులు కనుక మా నాన్న చూస్తే తోలు తీసేస్తారు. తప్పించుకోవడానికి ఏమైనా ఐడియా ఉంటే చెప్పరా మామా? రెడ్ పెన్ ఉందా? ఉందిరా, ఈ రోజు పూర్ణిమ బ్యాగ్ లో దొబ్బుకొచ్చా. మరి ఇంకే ఆ రెడ్ పెన్ తో 9 పక్కన 0 పెట్టి 90 చేసాయి. మామా ఏమైందిరా? థ్యాంక్స్ రా. సరే సరే. నాన్న మ్యాథ్స్ పేపర్ నీ సైన్ కావాలి. ఏమే మన అబ్బాయికి మ్యాథ్స్ లో 90 మార్కులు వచ్చినాయి. అవునా? ఎన్ని మార్కుల పేపర్? 50 మార్కుల పేపర్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. పిల్లలు ఈరోజు మీ అందరికి డ్రాయింగ్ కాంపిటీషన్ పెడుతున్నా. మీరందరూ మీకు నచ్చిన డ్రాయింగ్ వేసి చూపించండి. ఓకే సార్. గుడ్, మొదలు పెట్టండి. A few moments later. సార్ నేను ఏనుగు బొమ్మ వేశాను. అంతా బాగుంది కానమ్మా, ఏనుక్కి తొండ ఉంటే బాగుండేది. సార్ నేను ఇల్లు డ్రాయింగ్ వేశాను. ఎవరిదమ్మా ఇల్లు? మీ అత్తగారిదా? ఊరుకోండి సార్, మీరు మరేను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. అబ్బా సిగ్గు. రే అబ్బాయిలు మీరే బొమ్మ వేశారా? సార్ నేను మీ బొమ్మ వేశాను సార్. ఏమో అనుకున్నాను కానీ పిల్లలకి నేనంటే ప్రేమ ఎక్కువే. ఏదిరా చూపించు. ఏరా నేను మరీ అంత చండాలంగా ఉంటానా? ఊరుకోండి సార్, మీకన్నా బొమ్మ చాలా బాగుంది. నీకు డ్రాయింగ్ లో 0 మార్క్స్ రా. కూర్చో. సార్ నేను కాకి బొమ్మ వేశాను. ఏది చూపించు. కాకేదిరా? మిమ్మల్ని చూసి ఎగిరిపోయినట్టుంది సార్. జాతి రత్నాలరా మీరు. నాన్నగారు మా స్కూల్లో అందరినీ జూ పార్క్ తీసుకెళ్తున్నారు. మీరు డబ్బులు ఇస్తే నేను కూడా వెళ్ళొస్తానండి. ఏరా పోయినసారి నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 100కి 30 మార్కులు వచ్చాయి నాన్నగారు. సిగ్గులేదురా నీకు? అన్నయ్య చూసి నేర్చుకోరా, 100కి 99 మార్కులు తెచ్చుకున్నాడు. ఈసారి మంచి మార్కులు తెచ్చుకుంటాను నాన్నగారు. ఒక్కసారికి పంపించండి. ఇదే మొక్క ఇంగ్లీష్ లో చెప్పరా. ఫాదర్ స్కూల్ గోయింగ్ జూ పార్క్, గుడ్ మార్క్స్ కమింగ్ సూన్. షబ్బోష్ రా పులి, మన వంశం పరువు నిలబెట్టావరా. ఇదిగోరా డబ్బులు, పండగ చేసుకో. థ్యాంక్ యూ నాన్నగారు. పులి ఒక్కసారి గాండ్రించరా. రే బాబు a + b హోల్ స్క్వేర్ చెప్పు. a² + b² + 2ab. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. రే హేమంత్ a + b హోల్ స్క్వేర్ + 2ab - 3ab * 5ab డివైడెడ్ బై dz హోల్ స్క్వేర్ ఎంతరా? సార్ మీ దగ్గర ట్యూషన్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. మీ ట్యూషన్ విధానం సార్. ట్యూషనా? సరే సాయంత్రం వచ్చి టేక్ క్వశ్చన్ అడిగా నిన్ను. 2 × 5 ఎంత? 25 సార్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. సరే సాయంత్రం ట్యూషన్ ఫీజు పట్టుకొచ్చి, లేదంటే రేపు కూడా అలాగే కస్టమర్ క్వశ్చన్ అడుగుతా. ఓకే సార్, ఓకే బాయ్. రే రాజు నీ సంగతి ఏంటి? సార్ మీరు ఎప్పుడు జాయిన్ అవ్వమంటే అప్పుడే జాయిన్ అయిపోతున్నా. వెరీ గుడ్. రే ఈ కూర ఎలా ఉందో చెప్పు. ఏంటి మమ్మీ ఇలా ఉంది? ఇలాంటి కూర నా లైఫ్ లో తినలేదు. నా కోడలకి వంకలు పడతావరా? అబ్బా ఏంటి నిజం చెప్పినా కొడతారా? The next day. రే ఈ కూర ఎలా ఉందో చెప్పు. అమ్మో కూర బాగోలేదంటే మమ్మీ కొడుతుంది. ఈసారి ఎలా ఉన్నా బాగుందని చెప్తా. ఏమైంది రా? తిను. తింటా. ఏం కూర మమ్మీ ఇది? బాగోలేదా? ఎవరు మమ్మీ బాగోలేదని చెప్పింది? సూపర్, ఎక్సలెంట్, అదిరిపోయింది. అసలు నీకు డాడీకి కూర మిగలదని ఆలోచిస్తున్నా, లేదంటే మొత్తం నేను నాకెత్తుంది తెలుసా? ఎందుకు మమ్మీ కొట్టావు? నేను చేసిన కూర నచ్చదా మీకు? మీకు మా నాన్నకి పక్కింటి వాళ్ళు పాచిపోయిన కూరలే నచ్చుతాయి. పక్కింటి కూర ఈరోజు నా చేతిలో అయిపోయావా? ఏరా మేము ముగ్గురికి ఎగ్జామ్స్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి? మా ముగ్గురికి 100 మార్కులు వచ్చినాయి నాన్న. 100 మార్కులు వచ్చినాయా? ఏమే మన ముగ్గురు అబ్బాయిలకి ఎగ్జామ్స్ లో 100 మార్కులు వచ్చినాయంట. ఆ స్పీడ్స్ పట్టుకురా, నోట్ తీపి చేద్దాం. ఏది నాన్న ఒకసారి మార్క్స్ చూపించండి. ఏరా ఎన్ని మార్కులు వచ్చినాయి? 100 మార్కులు వచ్చినాయి నాన్న. నీ అబ్బాయి